భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర పదాధికారులతో కలిసి స్థానిక బీజేపీ జిల్లా నాయకులతో కలిసి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం తదుపరి ఈ మండలానికి రావడం జరిగింది. చాలా దురదృష్టకరం. కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు నత్తనడకన నడుస్తున్నాయి. ఉద్దేశపూర్వక జాప్యానికి అధికారులు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క రైతు గోస వింటే కడుపు తరక్కపోతూ ఉంది, కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉన్నాయి. నెల రోజులు గడిచినా ఇంతవరకు కాటాలు పూర్తి కావట్లేదని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్నటువంటి నేపథ్యం. రెండవది, కొనుగోలు కేంద్రాలలో ఎక్కడా కూడా కనీస సౌకర్యాలు కలగజేయడంలో కూడా అధికార యంత్రాంగం పూర్తిగా ఫెయిల్ అయింది. పూర్తిగా రైతులే బయట నుంచి టార్పాలిన్ పట్టాలు తెచ్చుకొని అకాల వర్షాల భయంతో బిక్కుబిక్కుమంటూ ఏ రోజుకు ఆ రోజు ఈరోజు మా ఈ కాటా అవుతాయి, ఈరోజు మా ఈ కాంటా అవుతాయని ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటనంటే ఈ ప్రభుత్వము నిస్సిగ్గుగా మిల్లర్లతో కుమ్మక్కై కొనుగోలు కేంద్రాలకు రైతులు వచ్చేటువంటి పరిస్థితిని చంపేస్తూ ఉంది. ఈ రకంగా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం ద్వారా ఏదో ఒక రేటుకు మిల్లర్లకు రైతులు అమ్ముకోవాలనేటువంటి దురాలోచనతోనే నేను ఈ రకంగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తుంది. దీనికి ప్రజాప్రతినిధులు కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ కుట్రలో భాగస్వాములే. ఇలా సిగ్గుండాల ప్రపంచ సుందరి మనలు వస్తున్నారని స్వాగతాలు చెప్పడానికి పోతున్నటువంటి ప్రజాప్రతినిధులు మీ కంటికి మరి దగ్గరలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలు కనపడటం లేదా? ఏం చేస్తారు అక్కడ పోయి? వాళ్ళతో క్యాట్ వాక్ చేస్తారా? ఏం చేస్తారు మీరు వాళ్ళతో పోయి? ఇలా రైతులు ఏడుస్తున్నారు కాటాలు కాక. యాదమ్మ అనే ఒక రైతు ఎకరం కౌలుకు తీసుకున్నదట, కళ్ళ వెంట నీళ్లు పెడతా ఉంది. 30 రోజులైంది, ఇంతవరకు నా కాటా అయితాయో కావో తెలియదు అనేటువంటి బాధను ఒక యాదమ్మ అనే ఒక మహిళా రైతు వ్యక్తం చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యుద్ధ ప్రాతిపదికన అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలి, కొనుగోళ్లను వేగవంతం చేయాలా. ఇక్కడ చెప్తా ఉన్నారు, ఇక్కడి నుంచి కొనుగోలు అయిపోయిన తర్వాత కూడా మిల్లర్లు వేధిస్తూ ఉన్నారని. ట్రక్ షీట్ ఇచ్చినా కూడా ఇంకా కొంత కటింగ్ చేస్తామని చెప్పి అనధికారికంగా రైతుల్ని వేధిస్తూ ఉన్నారని. ఏంది మీకు ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులకు మీకు గనక మిల్లర్లతోని లోపాయికారి ఒప్పందం లేకపోతే మీరు ఎందుకు రైతుల పక్షాన నిలబడటం లేదని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీకు లోపాయికార ఒప్పందం ఉన్నది, మీకు చీకటి ఒప్పందం ఉంది, మీరు మిల్లర్లతోని లాలూచి పడ్డరు కాబట్టే ఇవాళ కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు కావడం లేదనేటువంటిది రైతులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇలా 30 రోజులు పడుతుందండి, 40 రోజులు పడతాయా? ఇలా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మంచి మద్దతు ధర ఇస్తూ ఉంది. 2300 రూపాయలు మద్దతు ధర ఇస్తూ ఉంది. ఇలా మద్దతు ధర రైతుకు అందకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము, అధికార యంత్రాంగము సైంధవుడు పాత్ర పోషిస్తూ ఉంది. ఇక్కడ ఈరోజు పూర్తిగా ఇలా గన్నీబాగులు కేంద్రం ఇస్తూ ఉంది, సుతిని పోస ఇస్తూ ఉంది, హమాలీ పెట్టుకుంటా ఉంది. ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి నోడల్ ఏజెన్సీకి బ్రోకరేజ్ కమిషన్ కూడా ఇస్తూ ఉంది. ఇలా డబ్బులు కనుక లేట్ అయితే దానికి వడ్డీతో సహా కలిపి ఇలా కేంద్ర ప్రభుత్వం FCI ద్వారా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఇలా రైతుల నోటికాడి కూడు తీస్తూ ఉన్నది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలా ఇక్కడ స్థానికమైనటువంటి ప్రజాప్రతినిధులు మీకు నిజమైన చీము నెత్తురుంటే ఇప్పటికైనా రైతుకు అండగా నిలబడండి. ఇలా మరి ఎద్దేడిసినటువంటి వ్యవసాయం, రైతు ఏడిసినటువంటి రాజ్యం అనేది దానికి పుట్టుగతులు ఉండవని చెప్పని అంటారు. కాబట్టి ఎక్కడికి పోయినా ఇలా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఇలా మా ఒడ్లు తడిసిపోతున్నాయి, మా ఒడ్లు కొనండి మహాప్రభు అని చెప్పి రైతులు రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తూ ఉంటే ఇలా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభం చేయాలా. ఇలా వీళ్ళది ఇంకొక కుట్ర కూడా ఉంది. కొనుగోలు కేంద్రాలలో కనుక ధాన్యం కొనుగోలు చేస్తే 500 రూపాయల బోనస్ ఇవ్వబడుతుంది. బోనస్ నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. శాసనసభ ఎన్నికలకు ముందు అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్ ఇస్తామన్నారు, ఓట్లకు బోనస్ ఇస్తామన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న ఓట్లకైనా సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. ఇలా సన్న ఓట్లో, దొడ్డు ఓట్లో ఏదో ఒకటి కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు అయితే 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సి వస్తుందని కూడా ఉద్దేశపూర్వకంగా కొనుగోలు కేంద్రాలను నిర్వీర్యం చేస్తున్నారని నేను ఈ సందర్భంగా ఆరోపిస్తూ ఉన్నా. నా ఆరోపణలు కనుక నిజం లేకపోతే మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద దిద్దుబాటు చర్యలు చేపట్టాలని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. కొనుగోళ్లను వేగవంతం చేయండి. ఇలా దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డుపడ్డ చందంగా ఇలా కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణలో రైతులను ఆదుకోవడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా
ఇలా సైంధవుడు పాత్ర పోషిస్తుంది ఇక్కడ స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్న పంటల బీమా పథకాన్ని ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదు? ఇలా అకాల వర్షాలతోని కొనుగోలు కేంద్రాలలో ఒడ్లు తడిచిపోయినా ఇలా పంటల బీమా కనుక ఉంటే రైతును ఆదుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఇలా పంటల బీమాను అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని నిర్వీర్యం చేశారు. ఇలా సమగ్ర పంటల బీమా పథకం తీసుకొని వస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలు ఏమైనాయని కూడా ఈ పెద్దరావులపల్లి నుంచి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. నీ రైతు బీమా లేదు, పంటల బీమా లేదు, నీ రైతు భరోసా లేదు, వ్యవసాయ కూలీలకు ఇచ్చే 12,000 లేవు, నీ మాటలన్నీ బూటకమని తేలిపోయినాయి. ఇలా అంతో ఇంతో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు ధరన్నా వాళ్ళకన్నా మరి ఆసరగా నిలబడి ఆ కొనుగోలను వేగవంతం చేపిస్తే ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2,320 కానీ 2,300 కానీ ఏ గ్రేడ్ బి గ్రేడ్ కానీ ఆ డబ్బులు రైతులకు అందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ రకంగా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్షమించరు. వెంటనే దిద్దుబాటు చర్యలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా.